బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు జిహెచ్ఎంసీ మరో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఎస్ఆర్డీపీ ద్వారా 450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మొట్టమొదటి స్టీల్ ఫ్లైఓవర్ నిర్మాణంగా ఉంది. ఇక నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నిర్మించిన నిర్మాణం మిగతా ఫ్లైఓవర్ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్తోనే పూర్తి చేశారు. మొట్టమొదటిసారిగా మెట్రో బ్రిడ్జ్ పై నుంచి ఫ్లైఓవర్ చేపట్టడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గ్రేటర్లో సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థతో పాటు సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే 4 జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులు తీరిగిపోతాయని బాల్దీ అధికారులు చెబుతున్నారు. ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జ్ సివిల్ వర్క్స్ అలాగే యూటిలిటీ లిఫ్టింగ్ ఇతర ఖర్చులతో మొత్తంగా 450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టి పూర్తి చేసింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ వలన ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ స్టీల్ ఫ్లైఓవర్ వల్ల రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది. హైదరాబాద్ ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు జిహెచ్ఎంసీ మరో ఫ్లైఓవర్ను అందుబాటులోకి తీసుకురానుంది. ఎస్ఆర్డీపీ ద్వారా 450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన మొట్టమొదటి స్టీల్ ఫ్లైఓవర్గా నిలవనుంది. నగరంలోని ఇందిరా పార్క్ వద్ద నిర్మించిన ఈ నిర్మాణం మిగతా ఫ్లైఓవర్ల కంటే భిన్నంగా మొత్తం స్టీల్తోనే పూర్తి చేశారు. మొట్టమొదటిసారిగా మెట్రో బ్రిడ్జ్ పై నుంచి ఫ్లైఓవర్ చేపట్టడం జరిగింది. ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ గ్రేటర్లోనే సిగ్నల్ ఫ్రీ రవాణా వ్యవస్థతో పాటు సకాలంలో గమ్యస్థానానికి చేరే అవకాశం ఉంటుంది. ఇది అందుబాటులోకి వస్తే 4 జంక్షన్లో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగిపోతాయని బాల్దీ అధికారులు చెబుతున్నారు. ఫ్లైఓవర్ స్టీల్ బ్రిడ్జ్ సివిల్ వర్క్స్ యూటిలిటీ లిఫ్టింగ్ ఇతర ఖర్చులతో మొత్తంగా 450 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టి పూర్తి చేసింది. ఈ స్టీల్ బ్రిడ్జ్ వలన ఇందిరా పార్క్ నుంచి విఎస్టీ స్టీల్ ఫ్లైఓవర్ వలన రవాణా సౌకర్యం మెరుగుపడుతుంది.